దేశ రాజధాని ఢిల్లీలో 75వ రిపబ్లిక్ డే సంబరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యాపథ్లో జరిగే ఉత్సవానికి తెలంగాణ శకటం తయారైంది. ఇక దాదాపు 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015-2020 సంవత్సరాల అనంతరం ఈ ఏడాదే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. ఇక తెలంగాణ కోసం గ్రామీణ ఉద్యమం, సాయుధ పోరాట నేపథ్యంలో తెలంగాణ శకటాన్ని తయారు చేశారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రిపబ్లిక్ వేడుకలకు కర్తవ్య ముస్తాబైంది. ఈ నేపథ్యంలోనే మనం రంగస్థలి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కర్తవ్య పదిలో రిపబ్లిక్ డే సందర్భంగా శకటాలు ప్రదర్శిస్తారో మనం ప్రస్తుతం ఇక్కడ ఆ శకటాల దగ్గర ఉన్నాం. ఇక్కడ రంగస్థలి ఇది మనం చూడొచ్చు. తెలంగాణ శకటము ఇది ఈసారి గ్రామీణ తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఈ తెలంగాణ శకటాన్ని ఇక్కడ కర్తవ్య పదిలో ప్రదర్శించబోతున్నారు. సో మనతో మాట్లాడడానికి తెలంగాణ భవన్ ఢిల్లీ గౌరవ్ ఉప్పల్ రెసిడెంట్ కమిషనర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం థీమ్ ఇది, ఏం థీమ్ అసలు? ఈసారి రిపబ్లిక్ డే రోజు 26 జనవరి మన తెలంగాణ స్టేట్ ట్యాబ్ల్యూ మెయిన్ కర్తవ్య పథ్ మీద ఉంటుంది. ఇది ఫైనల్ లిస్ట్ సెలెక్షన్ స్టేట్ సెలెక్షన్ లిస్ట్లో మన ట్యాబ్ల్యూ ఫైనల్ అయిపోయింది. డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇది థీమ్ ఏంటంటే డెమోక్రసీ కోసం తెలంగాణలో ఎట్లా ఫైట్ అయింది హిస్టారికలీ, అంటే మన తెలంగాణ స్టేట్లో హిస్టారికలీ ప్రజాస్వామ్యం కోసం ఎట్లా మన ప్రజలు ఫైట్ చేశారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే కొమరం భీమ్ గారు, అట్లాగే రామ్జీ గౌండ్ గారు, వారు ఫారెస్ట్ రైట్స్ అంటే బ్రిటిష్ టైంలో అట్లాగే నిజాం టైంలో ఉన్నటువంటి రైట్స్ యాక్ట్స్ అవి యాంటీ డెమోక్రటిక్ ఉన్నాయని, అది ఆ రైట్స్ ఆ చట్టాలు కరెక్ట్గా లేవని దానికి మీద ఫైట్ చేశారు. అట్లాగే చాక్లే ఐలమ్మ గారు వారు కూడా జమీందారీస్ అగేన్స్ట్గా వాళ్ళు కూడా ఫైట్ చేయడం జరిగింది. అట్లాగే డెమోక్రసీ కోసము చాలా తెలంగాణలో గతంలో పోరాటం అయిందని చెప్పేసి ఆ థీమ్ దీంట్లో రిప్రజెంట్ చేస్తున్నారు. సో దీని వెనుక ఎవరున్నారు సార్? సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే మేము ఇది డిఫెన్స్ మినిస్ట్రీలో ప్రెజెంటేషన్స్ ఇచ్చాము, పార్టిసిపేట్ అయ్యాము. అక్కడ థీమ్ ప్రెజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయింది. ఇది కాకుండా భారత్ పర్వ్లో కూడా మనం పార్టిసిపేట్ అవుతున్నాం. భారత్ పర్వ్లో మనం ఏంటంటే కల్చరల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము. అట్లాగే టూరిజం స్టాలు, హ్యాండ్లూమ్ స్టాల్, ఫుడ్ స్టాల్ ఇవన్నీ కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర 23 జనవరి నుంచి 31 జనవరి వరకు పెడుతున్నాం. సో ఇది ఈ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పద్ధతిలో నిర్వహించబోయే శకటాల్లో తెలంగాణ శకటం ఇది ఈసారి తెలంగాణ గ్రామీణ ఉద్యమ నేపథ్యము, సాయుధ పోరాటం, ముఖ్యంగా ఎవరైతే కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, సో వీళ్ళ ఫోటోలు మనం చూడవచ్చు. మొత్తం నేపథ్యం గ్రామీణ నేపథ్యం నుంచి పట్టణ నేపథ్యానికి ఎలా వచ్చిందనేది మాత్రం మనకు స్పష్టంగా చూడవచ్చు. ముందల వెనకాల కొండలు ఉంటాయి, ముందల మధ్యలో ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు, తర్వాత డెవలప్మెంట్, తర్వాత ముందల అగ్రికల్చర్, చాకలి ఐలమ్మ వీడియో మనం బొమ్మ చూసుకోవచ్చు. సో ఇది ఏదైతే కొమరం భీమిది, అది రాజీ గొండ, మొత్తం ముగ్గురి, అంటే ఇది సాయుధ పోరాటానికి సంబంధించిన ఒక స్పష్టమైన థీమ్గా చెప్పుకోవచ్చు. మొత్తం అయితే ఈ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తము దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో ఈ కర్తవ్య పద్ధు మార్గులో తమ రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైతే ఈ శకటాలు ప్రదర్శించబోతున్నాయి, అందులో 16 రాష్ట్రాలకును మిగతావి అంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖకు సంబంధించిన శకటాలు ప్రదర్శించబోతున్నారు. ఈసారి మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ థీమ్ తీసుకొచ్చింది. అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంబంధించిన ముఖ్యమైన ప్రధానమైనవి ఏమైనా ఉంటే, ప్రజాస్వామ్యానికి సంబంధించినవి ఉంటే వాటిని ఈ శకటాల రూపంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఈ 75వ రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పదిలో 25 శకటాలు ప్రదర్శించబోతున్నారు. అందులో వివిధ రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల్లో యూటీలకు సంబంధించినాయి. ఇప్పుడు 2015లో మొదటిసారి తెలంగాణ విభజన తర్వాత 2015లో మొదటిసారి శకటాలు ప్రదర్శించారు. దాని తర్వాత 2020 కేవలం 2 సార్లు మాత్రమే. సో కంటిన్యూగా ఇది జరగట్లేదు. సో ఈసారి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయన చొరవ తీసుకొని ప్రధానమంత్రితో డిఫెన్స్ అధికారులతో మాట్లాడి కేవలం 20 రోజుల వ్యవధి ఉన్న సమయంలో మాత్రం దీన్ని అప్రూవల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది సో మొత్తానికి ఈ 26 జనవరి రోజున ఇది రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పథ్లో మన తెలంగాణ శకటము ముస్తాబైంది. కెమెరామెన్ సంజయ్తో బీఆర్కే న్యూస్, అశోక్, న్యూఢిల్లీ.